సో ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్టర్స్కి ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెక్స్ట్ హైటెక్ సిటీ ఏది సార్? నెక్స్ట్ హైటెక్ సిటీ ఆఫ్ హైదరాబాద్. ఫ్యూచర్ సిటీ, డౌట్ లేదు. ఫ్యూచర్ సిటీ ఎందుకంటే నెక్స్ట్ హైటెక్ సిటీ అంటే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ హైటెక్ సిటీ కాబోతుంది? గవర్నమెంట్ 35,000 ఎకరాలు పూలింగ్ చేసినారు. అంటే గవర్నమెంట్కి 18,000 ఎకరాలు, ఇంకో 18,000 ఎకరాలు పూలింగ్ చేసింది. ఆల్రెడీ 35,000 ఎకరాల్లో ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించబోతుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అమరావతి. అమరావతికి 35,000 ఎకరాలు ఉంది, రైట్? అంటే అమరావతి రాజధానిని కట్టుతున్నప్పుడు మనం ఎంత ఫోకస్ పెడుతున్నామో ఇక్కడ ఇంకో ఫ్యూచర్ సిటీ ఏర్పడిపోతుంది. ఈ విజన్ మనకు ఉండాలి. హైదరాబాద్ ఫ్యూచర్ ఈ వరకు ముందర గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఈ గవర్నమెంట్ కానీ పేరు మార్చారు తప్ప ప్లేస్ మార్చలేదు. వాళ్ళు ఫార్మా సిటీ అని పెట్టారు, వీళ్ళు ఫ్యూచర్ సిటీ అని పెట్టారు, బట్ సేమ్ ప్లేస్. ఎందుకంటే గవర్నమెంట్కి ఒక ల్యాండ్ ఉంది కాబట్టి, రేపు ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ అయినా గవర్నమెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, సో దాని పక్కన ఉంటే మనకు కూడా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే వాల్యూ ఎందుకు ఉంటుంది? అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. గవర్నమెంట్ ఏదో ల్యాండ్కి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇప్పుడు రాయదుర్గంలో ఈరోజు మై హోమ్ భూజా ఉంది. మై హోమ్ భూజా అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత? చాలా కాస్ట్లో ఉంది. ఇప్పుడు 8-10 కోట్ల రూపాయలు కూడా అక్కడ దొరకట్లేదు, రైట్? ఎందుకంత కాస్ట్లీ ఉంది? అది మామూలు అపార్ట్మెంటే. ఎందుకంత కాస్ట్ ఉంది? బికాస్ దాని చుట్టుపక్కల అంతా కంపెనీలు ఉన్నాయి. సేమ్ రేపు ఫ్యూచర్ సిటీలో కూడా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నప్పుడు ఏఐ సిటీ రాబోతుంది, సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి, ఫార్మా కంపెనీస్ రాబోతున్నాయి, బీసీసీ స్టేడియం రాబోతుంది. అంటే ఒక కొత్త సిటీ ఏర్పడిపోతుంది. ఈరోజు కనీసం నెక్స్ట్ మెట్రో కూడా రాబోతుంది. మెట్రో కూడా మొన్న డిపిఆర్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఒక 4-5 ఏళ్ళు, వరస్ట్ కేసు 10 ఏళ్ళు. ఇప్పుడు ఈరోజు మనం చూసి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు విజన్ 2020లో చూసాం. ఎప్పుడు రాశారు? 2001లో రాశారు. 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేపు 2047 విజన్ అని చేపట్టిపోతున్నారు. సో ఈజీగా 2040 ఈ వరకు 20 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు 12 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది అంతే. 2035 నుంచి 2040 లోపు మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ హైటెక్ సిటీ అదే కాబోతుంది. సార్ ఇందాక అన్నట్టు కోకాపేట్ కానీ గచ్చిబౌలి కానీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ప్రైసెస్ అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఎందుకు సార్ అంత హై ఉన్నాయి? మీరు నాకు బాగా గుర్తు, తులసి సినిమా చూసారు మీరు? 2008లో ఎప్పుడు వచ్చినట్టుంది తులసి సినిమా చూసినప్పుడు అందరూ కోకాపేట అంటే అని చెప్పి ఝాన్సీ క్యారెక్టర్. అప్పట్లో కోకాపేటలో ఎకరం ₹1,00,00,000 పెరిగితే అది చాలా న్యూస్ అయిపోయింది, రైట్? ఎకరం ₹1,00,00,000 పెరిగితే అది చాలా కోకాపేటలో అంటే రిచ్ అయిపోయారు జనం, చిన్న చిన్న పీపుల్ అందరూ కూడా బాగా రిచ్ అయిపోయారు. అదే కోకాపేటలో ఆ రోజు కనుక ఎకరం ₹1,00,00,000 కొనుక్కుని ఉంటే ఈరోజు వాళ్ళ డబ్బులు ఎంత? కోకాపేటలో 100 కోట్లు ఈరోజు. అంటే 2008 నుంచి 2025 లోపు ₹1,00,00,000 100 కోట్లు అయింది. సో మనందరూ ఏం చేస్తుంటే రియల్ ఎస్టేట్ని అయ్యి బాబు ఇప్పుడు ఎక్కువ అనుకుంటాం. ఈరోజు బాంబేలో మొన్న ఒక న్యూస్ చదివాను. కొటక్వాడలో ఒక అపార్ట్మెంటు, ఒక 4,000 గజాలు ఉన్న అపార్ట్మెంట్ని 400 కోట్లు కొన్నారు, రైట్? అంటే బాంబే ఆల్రెడీ ఆ రీచ్ అయిపోయింది, రైట్? సో హైదరాబాద్కి కూడా ఛాన్స్ ఉంది. ఈరోజు ఎక్కువ తక్కువ అని ఎక్కడ లేదు. ల్యాండ్ కొనడం ఇంపార్టెంట్. ల్యాండ్ ఈజ్ రిమైన్ సేమ్. ఇప్పుడు 1947లో ఎంత ల్యాండ్ ఉంది ఇండియాలో, 2024లో కూడా అంత ల్యాండ్ ఉంటుంది, రైట్? భూమి ఎప్పుడు కాన్స్టెంట్. నాసా వాళ్ళు కొత్తగా భూమిని కనుక్కున్నారు, ఒక 100 గజాలు చేశారని ఎక్కడ మనం వెళ్ళలేదు, రైట్? ఎందుకంటే భూమి కాన్స్టెంట్, కానీ మన పీపుల్ పెరుగుతున్నాం. సో భూమికి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కోకాపేటలో అంత ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు అటు సైడ్ ఇప్పుడు అదే చెప్తున్నాయి, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. ఫైనాన్షియల్ సిటీ నెక్స్ట్ 2 వచ్చేది, నియోపోలిస్ వస్తుంది. సో దీని వలన ఇండస్ట్రీస్ పెరుగుతున్న వలన కోకాపేటలో అది దగ్గరగా ఉంది, హైటెక్ సిటీకి దగ్గరగా ఉంది. సో ఒక 1/2 అవర్ డ్రైవ్లో ఉంది. మొకీలా, కోకాపేట, గండిపేట ఇవన్నీ ఏరియాలు ఒకప్పుడు ఎందుకు పనికిరావు. ఇవరకు నా చిన్నప్పుడు వాషింగ్ పార్క్ వెళ్ళాలంటే చాలా దూరం హైదరాబాద్. ఇప్పుడు వాషింగ్ పార్క్ మా ఇంటి పక్కన ఉంది, రైట్? వాషింగ్ పార్క్ అంటే దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. హైటెక్ సిటీ నుంచి ఎంత దూరం ఉంది? ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే శ్రీశైలం రోడ్లో కొనుక్కోవాలి. ఎందుకంటే సేమ్ ఓఆర్ఆర్ ఉంది. హైటెక్ సిటీ నుంచి కోకాపేట అంత దూరము, హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి అంత దూరము, హైటెక్ సిటీ నుంచి కందుకూరు కూడా అంతే దూరం, రైట్? కిలోమీటర్స్ పెరగచ్చు. హైదరాబాద్ని డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తాం కానీ మనం కిలోమీటర్స్లో చూడాలి. ఎంతసేపు టైం పడుతుంది? గంట పడుతుంది ట్రావెల్ టైం. ఎన్ని కిలోమీటర్లు అని కాదు, ఇటు సైడ్ ట్రాఫిక్ ఉంది, అటు సైడ్ ఉంది. సో నేను అనుకునేది ఇప్పుడు కోకాపేటకి, గండిపేటకి ఎలా ఛాన్స్ ఉందో ఇంకో 5 ఏళ్ళలో ఫ్యూచర్ సిటీ అలా కాబోతుంది. సో అటు సైడ్ ఇన్వెస్ట్ చేయడం కోకాపేట కంటే కోకాపేట ఆల్రెడీ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. కోకాపేట ఆల్రెడీ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కాదు, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి.